ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు వారు ఈ విధంగా తెలియపరుస్తున్నారు. ఇదిగో కడపటి వారిలో కొందరు మొదటి వారగుదురు, మొదటి వారిలో కొందరు కడపటి వారగుదురు అని చెప్పబడినట్లు ఎవరైనా ఎందుకు మొదటి వారుగా ఆగుదురు, ఎందుకు కడపటి వారుగా ఆగుదురు? పరిశీలన చేసుకుందాం. దేవుని రాజ్యం లోకం విలువల్లో అనేకమైన వాటిని తారుమారు చేస్తుంది. విశ్వాసులైన అన్ని జనులు దేవుని నిబంధన ప్రజలైన ఇశ్రాయేలులో చారిత్రాత్మకంగా భాగం కానప్పటికీ వారే తండోపతండోలుగా మెస్సయ్యను మొదటగా అంగీకరించిన వారుగా మారారు. దీనికి విరుద్ధంగా యూదులు దేవుని ప్రణాళికలో మొట్టమొదటి వారిగా ఉన్నారు. అయితే వాళ్ళల్లో అధికులు క్రీస్తును తృణీకరించారు కాబట్టి వాళ్ళు ఆధ్యాత్మికంగా కడపటి వారయ్యారు. ఈ యుగాంతంలో అధిక సంఖ్యలో యూదులు యేసును స్వీకరిస్తారు. అయితే చెప్పబడినట్లు నీవు మొదటివాడిగా ఉంటావా లేదా కడపటి వాడిగా ఉంటావా? మొదటివారుగా ఉంటే క్రీస్తుతో యుగ యుగములు నిత్య రాజ్యంలో ఉంటారు. అదే కడపటి వారుగా ఉంటే నిత్య నరకంలో యుగ యుగములు బాధింపబడుదురు. దేవునికి స్తోత్రం.